అభయ వర్గ ద్వారా ఎన్నో విషయాలు మనకు వాళ్ళ టైం స్పెండ్ చేసి మనకు ఎన్నో ధైర్యాలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి మనకు ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. దీనివల్ల మనకు పెరిగితనము అధైర్యం అనేది పోయింది. ఇంకా మనకి ఇంకా కొత్త కొత్త ధైర్య విషయాలు కూడా మనకు అలవాటు పడుతుంది. ఇంత మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అప్రమత్తంగా ఉండడం అంటే మనల్ని మనం ఎలా అంటే ఉమెన్స్ తనని ఎలా కాపాడుకోవాలంటే ఇంకోటి వచ్చేసి భద్రతా సామాగ్రి అంటే ఎదుటి వాళ్ళ నుంచి తను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దాని గురించి ఎవరైనా వాళ్ళని తీసుకోబోతున్నప్పుడు గట్టిగా అరవాలి, పక్కన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. I think boys have been confused. These all steps only for girls, not for boys, is it? No. So for everyone. So I thought I have a small conclusion that no teacher, every bad touches, good touches, everything only for girls, not for boys. But you might be I have been heard many news that not only girls, also boys harassed by themselves. Maybe one girl will harass one boy will harass one girl. It's a happening, ma. For that, they organize this type of a program, and I thank you so much for this. Very thankful to you, ma'am, because nowadays people, girls or boys, so you did not told any difference between boys and girls. You told for both, and also I like to mostly you are the power because always discriminate the woman. Woman is less, but you prove that the woman is strong than the man. ఇబ్బంది అయితే చక్కగా సాయం తీసుకోవాలి. నెక్స్ట్ గట్టిగా అనండి. మనకు ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా గట్టిగా అవ్వాలి. ఆడవాళ్ళు వాళ్ళ రక్షణ కోసం ఎలా వాళ్ళ రక్షణ ఎలా చేసుకోవాలి, వాళ్ళని ఎలా కాపాడుకోవాలనేది మేడమ్స్ వచ్చి చెప్పారు. దాంట్లో ఒకటి వచ్చి మన దగ్గర ఉన్న ఏమైనా స్టేషనరీనైనా యూజ్ చేయొచ్చు, వాటర్ బాటిల్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు అని చెప్పారు. భవిత ఫౌండేషన్ వాళ్ళు వచ్చారు. ఇలా అమ్మాయిలు బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చెప్పారు. 10 కాంటాక్ట్స్ మనకి తెలిసి ఉండాలి. ఫస్ట్ ஒரே குத்தாக்குத்திரம் யாரா இருந்தாலும் பார்க்க கூடாது, பகிர்ந்து கொள்ளுங்கள். இப்ப நம்மளுக்கு ஒரு பிரச்சனைனா மற்றவங்கள்ட்ட கேர்ள்ஸ் கிட்ட தான் சொல்லணும்.